అందరికి నమస్తే. తెలంగాణ పాలిటిక్స్లో బీజేపీ ఉందా, ఎక్కడుంది అనే ధర తయారైపోయింది. లోక్సభ ఎలక్షన్స్లో 8 సీట్లు గెలిచిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయినారు. ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయినారు, ఎంపీలు సైలెంట్ అయిపోయినారు, అసెంబ్లీలో ఇచ్చిన టైం వినియోగించుకోలేకపోయినారు. ఏకంగా మోడీ పైన ధర్నా చేస్తే కూడా కనీసం స్పందించడానికి ఎవరికి నోరు వస్తలేదు. నిజానికి బీజేపీకి ఎంత మంచి స్కోప్ ఉంది తెలుసా తెలంగాణలో. అటు కాంగ్రెస్ను ఉతికేయచ్చు, ఇటు బీఆర్ఎస్ను ఉతికారేయచ్చు. వీళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు. కానీ అది వాళ్ళ వరుసలేందో, వాళ్ళ లైన్ ఏందో, వాళ్ళ వార్తలేందో, వాళ్ళ పద్ధతి ఏందో ఏం అర్థమవుతలేదు. కొందరేమో రాహుల్ గాంధీ ఫారెన్లో బిడ్డ ఉన్నది అని పేపర్లు వచ్చిందంట, దాన్ని పట్టుకొని ఢిల్లీలో ఆఫీసులు తిరుగుతున్నారు. కొందరేమో ఇంకేదో పని మీద ఉన్నారు. కొందరేమో జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్లో ఇన్ఛార్జ్ అంటే అడు తిరుగుతున్నారు బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు. ఇంకా మిగతా నేతలు అసలు మాజీ ఎమ్మెల్యేలో లేకపోతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఏం లేదు. 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, అసలు కనిపిస్తలేరు. పార్లమెంట్ ఉన్నప్పుడు కనిపించారు, తర్వాత లేరు. చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే తెలంగాణలో తక్కువ, ఇండియాలో తక్కువ, ఫారెన్లో ఎక్కువ ఉంటున్నారు గెలిచిన తర్వాత. మరి ఆయన గెలిపించింది ఫారెన్ తిరగనీకి అనుకుంటున్నారో ఏమో తెలియదు. ఎప్పుడు చూసినా ఆయన ట్విట్టర్ ఫాలో అవుతాం కదా, ఎప్పుడు ఆడున్నా ఈడున్నా అటు పోయినా ఇటు పోయినా ఇదే ఉన్నది. అసలు కార్యకర్తలు కూడా కలిసిలేదు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ తిరుగుతున్నారు కానీ బయటికి అయితే పెద్దగా ఏం కనిపిస్తలేరు. ఈవెన్ గవర్నమెంట్ తీసుకునే వ్యవహారాల పైన కూడా, గవర్నమెంట్ పైన కూడా రెస్పాండ్ అవుతలేరు. మీకు మంచి అవకాశం, మీరు ఉతికి ఆరేసి ఇద్దరిని, కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఉతికి ఆరేసి మీకు మంచి అవకాశం తెలంగాణలో. ఎందుకు అవకాశం అంటే మీరు ఇప్పటిదాకా తెలంగాణలో అధికారం రాలేదు, ఒకరు అధికారంలో ఉండిపోయారు, ఒకరేమో అధికారంలో ఉన్నారు. వీళ్ళ తప్పులు ఎత్తి చూపొచ్చు, వాళ్ళు తప్పులు ఎత్తి చూపొచ్చు, మీరు మంచిగా పెద్ద మంచి పాత్ర పోషించవచ్చు అందరి మధ్యలో. కానీ లేదు, అది లేనే లేదు. బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడతారు, ఇంకోటి మాట్లాడతారు. నేను మొన్న ఎంతమంది ఎట్లా మాట్లాడింది చూసిండ్రా? హైడ్రా మీద ఈటల రాజేందర్ గారు ఒకలాగా మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? హైడ్రా సామాన్య ప్రజల మీదకి హైడ్రాను పంపించడం కరెక్ట్ కాదు, వాళ్ళ కాయ కష్టంతో కట్టుకున్న ఇల్లు కూలిస్తే ఆ పాపం తగులుతుంది, ఉసురు తగులుతుంది అన్నాడు ఈటల రాజేందర్ గారు. ఇంకెవరు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏమో మంచిదే, హైడ్రా మంచిదే, అన్ని కూడా వేసేయాలన్నాడు. ఇంకా ప్రతి దాంట్లో అంతే. రుణమాఫీ మీద ఇంత ఇష్యూ రాష్ట్రంలో రుణమాఫీ ఇష్యూ బగబగ మండుతుంది ఇప్పుడు కూడా. రుణమాఫీ కాని రైతులు 60% రైతులందరూ కూడా కడుపు మండి రోడ్ల మీదకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధ అని చెప్తున్నారు. అయినా బీజేపీలు లేరే, బీజేపీలు ఎవరు మాట్లాడతలేరు. బీజేపీలు మరి రుణమాఫీ విషయంలో అధికార పార్టీకి సపోర్ట్గా ఉన్నారా ఆ విషయం కూడా తెలియదు. ఇదిగోండి, మోడీ మీద ధర్నా చేస్తే కూడా దిక్కులేరు. మొన్ననే కదా రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్లు అందరూ అదానితో మోడీ దందా చేస్తున్నాడని, వీళ్ళిద్దరు అని చెప్పి వచ్చి మోడీ దొంగతనం చేస్తున్నాడని చెప్పారు. మోడీ అదానితో కలిసి దందాలు చేస్తున్నాడు, మోడీ అదానితో కలిసి దేశాన్ని లూటీ చేస్తున్నాడని ఆరోపణ చేసినారు. అయినా ఇప్పటికీ ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. వాళ్ళు ఎవరికి అసలు స్టాండే లేదు. మరి అంటే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా? మోడీ దందాలు చేస్తున్నాడు అదానితో కలిసి అని యాక్సెప్ట్ చేస్తున్నారా? మాట్లాడాలి కదా, దాని మీద ఒక కార్యాచరణ ఉండాలి కదా. ఒక ప్రెసిడెంటు లేకపోతే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు దీని మీద కథ ఏంది, కార్ఖానా ఏంది ఉంటుంది కదా. యాక్షన్ టు రియాక్షన్ ఉండాలి. కానీ వాళ్ళు ఇటుక పిల్లతో కొడితే మీరు దూది పింజలతో ఇట్లా కొడితే అవుతుందా పని? వాళ్ళు ఇటుక పిల్లలు వేసి కొడుతున్నారు మీ ముఖానికి, మీరేమో దూది పింజలు తీసి తాకుతుందేమో అన్నట్టు వేస్తున్నారు. మరి ఎందుకో ఆ ప్రేమ తెలియదు. ఫామ్ హౌస్ల ఇష్యూ వస్తే అందరు ఫామ్ హౌస్లు కొలగొట్టమని చెప్పొచ్చు కదా, చెప్పారు. బీఆర్ఎస్లో ఫామ్ హౌస్లు కొలగొట్టమని చెప్తారు. బీఆర్ఎస్లో ఎందుకు? కాంగ్రెస్లో ఫామ్ హౌస్లు కొలగొట్టాలి, బీజేపీ ఫామ్ హౌస్లో కొలగొట్టాలి, అందరూ ఫామ్ హౌస్లో కొలగొట్టాలి. అట్లా ఉండాలి బీజేపీ స్టాండ్. సరే, బీజేపీ స్టాండ్ నువ్వెవరు చెప్పు, నీకు అనొచ్చు. బీజేపీ న్యూట్రల్గా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అవకాశం ఉంది కాబట్టి. రుణమాఫీ మీద మాట్లాడలే. ఈడీ కేసు కర్ణాటకలో ఎంత పెద్ద కేసు, 90 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చినాయి. రకరకాల అకౌంట్లు, V6 బిజినెస్ అనే అకౌంట్లో కూడా పోయిన డబ్బులు. మరి ఇన్ని రోజులైంది జరిగి, జూలైలో జరిగింది. ఆ వార్తను ఫస్ట్ సిగ్నల్ టీవీ బయటపెట్టింది. నిన్న శుక్రవారం నాడు సాయంత్రం పెట్టినాం. తర్వాత వీళ్ళు పేపర్లో పెట్టిండ్రు, కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు, ఇంకెవరో రాసిండ్రు, ఏదో చేసిండ్రు. ఆ వార్తను బయటపెట్టింది మేమే. మరి నెల అయిపోయింది ఇదంతా జరిగి, బీజేపీలు కిక్కుమనలేదే, ఆ వార్తనే తెలియదు తెలంగాణ జనాలకి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ వచ్చినాయి తెలుసు కదా, మొన్నటి దాకా లొల్లి. ఆ లొల్లి కూడా బీజేపీ జీరో, ఏం లేదు. అసలు లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ జీరో తెలంగాణలో. ఇంకా తెలంగాణలో బీజేపీ ఇంతేనేమో అనిపిస్తుంది. కొంత మంచి అవకాశమే ఉంది వాళ్ళకి. అంటే ఇద్దరిని విమర్శించే అవకాశం, మంచి అవకాశం అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారో చేయరు అది వేరే విషయం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే బీజేపీకి ఎన్ని ఓట్లు పడతాయి క్వశ్చనే కదా అది.
ఎంపీ ఎలక్షన్స్లో పడ్డాయి కానీ మిగతా ఎలక్షన్స్లో బీజేపీ పరిస్థితి ఏంటంటే చెప్పలేం. అట్లాంటప్పుడు మీరు పనిచేయాలి కదా, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా. మీకు ఎక్కువ అవకాశం కాంగ్రెస్ మీ ప్రత్యర్థి దేశవ్యాప్తంగా మీరు కాంగ్రెస్ పార్టీలోని తప్పులను లేదా జనాల తప్పున మాట్లాడవచ్చు కదా ఒక ప్రతిపక్ష పార్టీగా. ప్రతిపక్ష పార్టీ ఎందుకు మీకు ప్రతిపక్షంగా 8 మంది ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిచిపించి కూడా వేస్ట్ అనే దారికి తీసుకొచ్చిండ్రు జనము. వీళ్ళని గెలిపించి కూడా వేస్ట్ వీళ్ళు అనే దగ్గరకు వచ్చింది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే వాళ్ళ సమస్యను అడ్రస్ చేయింది. ఇక ఎందుకు అందరు ఇదే మాట్లాడుకుంటున్నారు. ఏమైంది బీజేపీ కార్యకర్తలు పరిచయాల్లో ఉన్నారు. అసలు మా పార్టీకి ఏమైంది ఇట్లా అయిపోయింది. బీజేపీ నేతలు చాలామంది పరిచయాల్లో ఉన్నారు. మా పరిస్థితి ఏంది ఇట్లా అయిపోయింది, అసలు మాకు సపోర్ట్ లేదు, మాకు ఒక కార్యాచరణ లేదు, మాకు ఒక కథ లేదు, ఒక కార్ఖానా లేదు, ఎవరేమన్నా ఉత్తరం చూసుకుంటూ కూర్చుంటున్నాం తప్ప. టీవీ డిబేట్లకు పోయే వాళ్ళు కూడా బీజేపీ స్టాండ్ ఏందో తెలియక, బీజేపీ విధానం ఏందో తెలియక ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. నేను చూస్తున్నా అబ్జర్వేషన్లో. ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళ స్టాండ్ ఓ ఛానల్ ఒక స్టాండ్ మాట్లాడతారు, ఇంకో ఛానల్ ఇంకో స్టాండ్ మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ దిక్కు దివానా లేదు, స్థుతి లేని సంసారం లాగా అయిపోయినట్టుంది ఇదేదో. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.